A versatile advocate, author of corporate cyber learnings in Ramayana, academician, avid writer, corporate trainer, cyber law expert, and techno legal consultant, Sriman Dr. Sai Sushant Garini, సైబర్ లా ఇన్ రామాయణ అన్న అంశం మీద వారి పరిశోధనను అందించవలసిందిగా కోరుతున్నాం. ప్లీజ్ వెల్కమ్ దెమ్ విత్ ఎ బిగ్ అప్లాస్. Jai Shri Ram. I'm not able to hear. Jai Shri Ram. Oh, thank you so much. Okay, I have a different perspective altogether. నేను కొంచెం డిఫరెంట్గా మాట్లాడదలుచుకున్నాను because I have written this book called Cyber Law, Cyber Security and the Great Learnings from Ramayana. So I'll just try to be different. So ikkada let us just, I have no intention to actually cause any kind of insult or demean any characters in Ramayana, but this is just my understanding. So ila consider cheddamo mana understanding, mana easy approach kosam, because this is a technology law kabatti a lot of technical terms will be there, so I'll try to make it simple. So let us think the kingdom of Ayodhya as one company and kingdom of Lanka is one another company, and let us consider both these companies are actually trying to have a cyber war. So then we'll be able to understand things better in our feeling. Yeah, ee scene andarki telisinde kada. So what happens in this scene? She is trying to influence Kaikeyi, right? So ide nothing but social engineering antam. Ante what happens? ఇవాళ అందరికీ పరిచయం ఉంది కదా, ఎవ్రీబడి ఈజ్ యూజింగ్ ఏ స్మార్ట్ ఫోన్ లేకుండా ఎవరు ఉన్నారు ఇక్కడ? ఓకే, వాట్సాప్ లేకుండా? సో మనకు చాలాసార్లు వి రిసీవ్ మెసేజెస్ కదా, కాల్స్ కూడా వస్తాయి కదా, నేను ఈ బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తున్నాను అండ్ ఇప్పుడు లేటెస్ట్గా నేను ఈ పోలీస్ ఆఫీసర్ని అని వీడియో కాల్ రమ్మని ఇలాంటి డిజిటల్ అరెస్ట్ కూడా చూస్తున్నాం. సో ఈ కాన్సెప్ట్ ఈ రోజుది కాదు, అప్పటి నుంచే జరుగుతుంది. దీన్ని సోషల్ ఇంజనీరింగ్ అంటారు. అంటే మనకు తెలియకుండా మన దగ్గర మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే వాళ్ళని సోషల్ ఇంజనీర్స్ అంటారు. సో నార్మల్గా అగ్రిమెంట్ సైన్ చేస్తామా మనం? ఓకే, అగ్రిమెంట్ సైన్ చేస్తాం. నేను ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతా, అందరు చెప్పండి. ఇక్కడ ఎంతమంది వాట్సాప్ యూజ్ చేస్తున్నారు? అందరూ. వాట్సాప్ టర్మ్స్ అండ్ కండిషన్స్ చదివామా? లేదు, చదవాలా. తెలియకుండా ఏం చేసామంటే ఐ అగ్రీ అని చెప్పి దాన్ని డౌన్లోడ్ చేసాం కదా. ఎస్. సో అలాగే ఇక్కడ కూడా చూడండి ఏమైంది. అంబిగ్యూటీ ఎప్పుడైతే ఉంటుందో ఒక డాక్యుమెంట్లో మనకు అర్థం కాదు ఏం చేసాం అనేది, బట్ సైన్ చేసేస్తాం. ఇక్కడ కూడా అదే సీన్ కదా, ఎప్పుడో ఎలాగో ఉపయోగించుకున్నారు. సో సేమ్ థింగ్ మన యాప్స్ కూడా ఈరోజు ఏం చేస్తున్నాయంటే మనకు తెలుసో తెలియకుండానో మనం ఇచ్చిన పర్మిషన్స్తో మిస్యూజ్ చేస్తున్నారు. ఎస్, ఫారెన్సిక్స్. సో ఫారెన్సిక్స్ ఏంటి కాన్సెప్ట్? ఏ ఫారెన్సిక్స్ అయినా సరే ఒక మెటీరియల్ నుంచి ఎవిడెన్స్ని గ్యాదర్ చేసి కోర్టులో సబ్మిట్ చేయడమే ఫారెన్సిక్స్ ఇంటెన్షన్ కదా. సో ఇక్కడ మన దగ్గర చూడండి ఏమవుతుందని. సో వీళ్ళందరూ అరణ్యవాసానికి వెళ్ళిపోయిన తర్వాత, రాముడు సీత లక్ష్మణుడు అందరూ వెళ్ళిపోయిన తర్వాత భరతుడు ఏం చేశాడు, అసలు రీజన్ ఏంటి, ఎందుకు వెళ్ళారని కనుక్కోవడం స్టార్ట్ చేశాడు. దెన్ ఈ ఫౌండ్ అవుట్ ఏంటంటే ఇది రీజన్ అని కనుక్కున్నాడు. సో అక్కడి నుంచే ఫారెన్సిక్స్ కాన్సెప్ట్ అనేది వచ్చింది బయటికి. ఆ తర్వాత ఇక్కడ అందరూ రికగ్నైజ్ చేయగలుగుతారు కదా, ఐఫోన్ అంటే ఏ కంపెనీది? ఎలా రికగ్నైజ్ చేస్తారు? లోగో, బ్రాండ్ నేమ్ కదా. అలాగే ఇక్కడ కూడా చూడండి, అరణ్యవాసానికి వెళ్ళిపోయిన తర్వాత ఏం చేశాడు భరతుడు? వెళ్ళాడా మళ్ళా రాముడు పాదుకులు తీసుకొచ్చుకున్నాడా? తీసుకొచ్చిన తర్వాత ఏం చేశాడు? దాన్ని పూజ దాన్ని సింహాసనం మీద పెట్టాడా? దట్ ఈస్ నథింగ్ బట్ ట్రేడ్ మార్క్ అండ్ లోగో. సో ఆ కాన్సెప్ట్ అక్కడి నుంచి వచ్చింది. ఆ తర్వాత నెక్స్ట్ చూడండి, ఆ పంచవటి ఆ ప్లేస్కి వెళ్తారా? సో ఆ ప్లేస్కి వెళ్ళిన తర్వాత అది ఇట్స్ ఎ న్యూ ప్లేస్. అక్కడ మొత్తం ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెటప్ చేసుకున్నారు. ఎందుకు సెటప్ చేసుకున్నారు? కన్వీనియన్స్ కోసం. ఆ తర్వాత ఇప్పుడు ఫస్ట్ సైబర్ అటాక్ లాంచ్ అయింది. ఫస్ట్ సైబర్ అటాక్ ఏంటి? సో మీరు చూస్తున్నారు అక్కడ పిక్చర్. ఫస్ట్ టైం వచ్చిన తర్వాత ఏమైంది? సో సైబర్ అటాక్స్ అనేది రామాయణంలో చాలా చాలా జరిగాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం తీసుకోవచ్చు, శూర్పణఖ. సో కౌంటర్ అటాక్స్ కూడా జరిగాయి.
శూర్పణఖ వచ్చి రాముడిని పెళ్లి చేసుకోమని అడిగినప్పుడు ఏమైంది? లేదు. ఆ తర్వాత మళ్ళీ కౌంటర్ అటాక్ చేశారు కదా. సో ఇలాగే జరుగుతున్నాయి కదా సైబర్ వార్లో. ఆ తర్వాత చూడండి ఇంపర్సనేషన్ అంటాం, అది చూడండి మారీచుడిది క్లాసికల్ కేస్. ఈరోజు ఏం జరుగుతుంది? ఫేక్ ప్రొఫైల్స్ సోషల్ మీడియాలో, వాళ్ళు ఎవరో కూడా తెలియదు మనకి, కానీ ఒక ఫోటో ఒక నేమ్ తోటి మనం వెళ్ళిపోతున్నాం, వాళ్ళతో చాట్ చేసేస్తున్నాం, ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తున్నాం. ఆ తర్వాత ఇది చూడండి ఫిషింగ్, అంటే ఫేక్ పేజ్ ఒరిజినల్ లాగే ఉంటుంది, మనకు తెలీదు, దాన్ని ఫిషింగ్ అంటారు. సో బ్యాంక్లో ఎంతమంది పోగొట్టుకున్నారు డబ్బులు? చాలామంది కదా. బ్యాంక్ సైట్ అనుకొని ఆ సైట్కి వెళ్ళి మన డీటెయిల్స్ ఎంటర్ చేస్తాం, పోగొట్టుకుంటాం. ఇదే కదా సీన్. అంటే ఇక్కడ చూడండి ఆ వెర్షన్లో వచ్చి తను డిఫరెంట్గా క్రియేట్ చేశాడు ఆల్ టుగెదర్. అతను నమ్మింది, అలాగే సేమ్ థింగ్ హ్యాపెండ్. అక్కడ లక్ష్మణ రేఖ అనే కాన్సెప్ట్ ఉంది, తెలుసు కదా మీకు. ఇక్కడ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ ఐపీఎస్, అంటే ఇంట్రూషన్ డిటెక్షన్ సిస్టమ్ అంటారు. ఐడిఎస్, ఐపీఎస్ అంటే ఎవరైనా సరే ఇంట్రూడ్ అవ్వాలనుకుంటే సిస్టమ్ అలర్ట్ చేస్తుంది, జాగ్రత్తగా ఉండు, సంబడీ ఈస్ ట్రైయింగ్ టు లాంచ్ అన్ అటాక్ అని. ఆ తర్వాత చూడండి స్నిఫింగ్. స్నిఫింగ్ అంటే ఏంటి? ఒక నెట్వర్క్ నుంచి పాస్ అయితే దాని పాత్వేని ఐడెంటిఫై చేయాలి. సో ఇక్కడ జటాయు కాన్సెప్ట్ తెలుసా మీకు? ఏమవుతుంది జటాయు కాన్సెప్ట్? సో వెళ్ళినప్పుడు వాళ్ళకి ఆ పాత్వే అనేది ఐడియా వస్తుంది కదా. సో దట్ ఈస్ నథింగ్ బట్ స్నిఫింగ్. అండ్ చూడండి మళ్ళీ ఇంకొక సైబర్ వార్ఫేర్, వాలి సుగ్రీవుడు. అండ్ ఇక్కడ ఏం జరిగింది చెప్పండి? ఇక్కడ వెనక బ్యాక్ డోర్ అంటాం, బ్యాక్ డోర్ అటాక్ లాంచ్ అయింది. ఆ తర్వాత ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అనేది అప్పటి నుంచే ఉంది, ప్రొటెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. మన సైబర్ లాలో కూడా ఉంది ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ. అంటే ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అంటే డేటాకి మాత్రమే కాదు, ఆ డివైస్ని కూడా ప్రొటెక్ట్ చేసుకోవడమే ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ. సేమ్ థింగ్ ఇక్కడ కూడా. ఆ తర్వాత చూడండి ఫైర్ వాల్ ఉంది. ఫైర్ వాల్ అంటే ఏంటి? ప్రొటెక్షన్. ఆ ఫైర్ వాల్ని బైపాస్ చేయాలి. సో ఎవరు బైపాస్ చేశారు? లార్డ్ హనుమాన్. ఆ తర్వాత పబ్లిక్ కీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటారు, అంటే 2 కీస్ ఉంటాయి, పబ్లిక్ కీ, ప్రైవేట్ కీ. ప్రైవేట్ కీ నా ఒక్కడికే తెలుసు, పబ్లిక్ కీ పబ్లిక్ డొమైన్లో అవైలబుల్ ఉంటుంది. ఎప్పుడైతే ఈ 2 మ్యాచ్ అవుతాయో అప్పుడే ఒక డాక్యుమెంట్ అనేది వ్యాలిడేట్ అవుతుంది. సో ఇక్కడ చూడండి ఏమవుతుందో. ఆ సిచ్యువేషన్ చూసారా? ఫస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుందా, ఆ తర్వాత రింగ్ ఇస్తారా, మళ్ళీ తను ఐడెంటిఫికేషన్ వస్తుందా. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ పబ్లిక్ కీ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఆ తర్వాత కౌంటర్ అటాక్స్, ఎన్నో కౌంటర్ అటాక్స్ జరుగుతాయి. ఇంద్రజిత్ ఐడియా ఉందా మీకు ఏం జరుగుతుందో? సో మళ్ళీ అలా అలా మల్టిపుల్ కౌంటర్ అటాక్స్. నువ్వు ఒక అటాక్ లాంచ్ చేయి, నేను తర్వాత దాన్ని ఇంకో అటాక్ ద్వారా సప్రెస్ చేస్తాను. ఆ తర్వాత మళ్ళీ చూడండి నాన్ రెప్యుటేషన్, అంటే ఎవరికి చెప్పకపోవడం, మెసేజ్ అంత పర్ఫెక్ట్గా డెలివర్ చేయాలి. వాట్సాప్ ఏం చెప్తుంది ఈరోజు? ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అంటుంది. సో ఈ కాన్సెప్ట్ ఇక్కడి నుంచే వచ్చింది, 2 ఫ్యాక్టర్. ఈరోజు ఓటీపీస్ వాడుతున్నారా? సో మీరు గూగుల్ పే వాడుతున్నారు కదా, అప్పుడు ఏమవుతుంది చెప్పండి? ఓటీపీ వస్తుంది, మీరు మీ పిన్ నెంబర్ ఎంటర్ చేస్తారు, ఇది 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్. ఇదే కాన్సెప్ట్ ఇక్కడి నుంచి వచ్చింది. అలాగే ఈ సైబర్ వార్ కూడా కంటిన్యూ అయిపోతుంది. ఆ తర్వాత రూట్ కిట్ అంటారు, అంటే ఏంటి? బైపాస్ చేసి వెళ్ళడాన్ని రూట్ కిట్ అంటారు సింపుల్ టర్మ్స్లో. ఒక సెక్యూరిటీని బైపాస్ చేసి వెళ్ళాలి. సో ఇక్కడ ఏం చేశారు? వారధి కట్టారు కదా. మళ్ళీ ఇప్పుడు మెయిన్ స్టోరీ స్టార్ట్ కదా. ఎన్నో ఎపిసోడ్స్ మూవీలాగే కదా. మూవీలో మల్టిపుల్ టైమ్స్ ఫైట్స్ ఉంటాయి కదా, ఇంటర్వెల్, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్. సో అలాగే సో అక్కడ లక్ష్మణుడికి దెబ్బతగిలి పడిపోయిన తర్వాత ఏమైంది? హనుమంతుడు వచ్చి దట్ ఈస్ నథింగ్ బట్ యాంటీవైరస్. ఆ తర్వాత కుంభకర్ణుడు వచ్చాడు. సో కుంభకర్ణుడికి స్పెషల్ అస్త్రం కదా. సో మళ్ళీ అక్కడ చూడండి లాజిక్ బాంబ్ అంటాను నేను. సో దాన్ని కౌంటర్ చేశాడు మళ్ళా. ఆ తర్వాత ట్రిక్డ్ సైబర్ అటాక్, అంటే ఏమైంది ఇక్కడ? ట్రిక్డ్ సైబర్ అటాక్ ఏమవుతుంది? ఇంద్రజిత్ ఏం ట్రై చేస్తాడు, కానీ ఏమవుతుంది? అది వీళ్ళు ఐడెంటిఫై చేస్తారు దాన్ని. సో ఇలాగే జరుగుతున్నాయి సైబర్ క్రైమ్స్ అనేది. అండ్ హనీపాట్ ఫైనల్ క్లైమాక్స్ ఇది. 10 తలలు ఉన్నాయి కదా, ఒక తలకు పోతే ఇంకో తల వస్తుంది.
హనీ పాట్ ఇలాగే ఉంటుంది. అంటే ఏంటంటే ఒక అటాక్ లాంచ్ చేస్తే ఒక సిస్టమ్ మీద, అది వాళ్ళకి అలర్ట్ అయ్యి ఆ సిస్టమ్ ఏమీ కొలాప్స్ అవ్వదు, ఒక హెడ్ మాత్రం పోతుంది అంతే. దాన్ని హనీ పాట్ అంటారు. సో ఫైనల్గా జీరో డే అటాక్. జీరో డే అటాక్ అంటే ఏంటి? ఆల్రెడీ ఎగ్జిస్టింగ్గా ఒక ప్రాబ్లం ఉంది. ఇప్పుడు మీరు హైవే మీద వెళ్తున్నారు, కార్ టైర్ పంచర్ అయింది, రెండు టైర్స్ పంచర్ అయినాయి, మీ స్టెప్నీ ఒకటే ఉంది. ఇప్పుడు ఏం చేస్తారు మీరు? సో ఆ స్టెప్నీ కూడా మంచి కండిషన్లో లేదు. అప్పుడు ఏమవుతుంది? అది దొంగలు అటాక్ చేయడానికి అదే పాయింట్ అవుతుంది కదా. సో దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ కాల్డ్ జీరో డే అటాక్. సో ఫైనల్గా ఏంటంటే ఫైనల్ సైబర్ వార్కి వచ్చాం మనం. ఎండ్. సో ఇప్పుడు పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ అని కొత్తగా వచ్చింది. సో ఇందులో కాన్సెప్ట్ ఏంటంటే లాయర్స్గా, జ్యుడిషియల్ పీపుల్గా మన ఒక ఫండమెంటల్ రెస్పాన్సిబిలిటీ ఉంది. ఏంటంటే డేటా ప్రొటెక్షన్ ఆఫీసర్ అంటారు. సో నా ప్రకారం డేటా ప్రొటెక్షన్ ఆఫీసర్ ఎవరన్నా రెస్పాన్సిబిలిటీస్ కనుక నేర్చుకోవాలంటే హనుమంతుడిని చూస్తే తెలిసిపోతాయి అని. ఎందుకు చూద్దాం. కెపాసిటీ ప్లానింగ్, ఆ తర్వాత చూడండి హైలీ అవైలబుల్, అంటే ఈజ్ అవైలబుల్ అట్ ఆల్ టైమ్స్. చూడండి 2 ఫ్యాక్టర్ ఆథెంటికేషన్, ఇదే చెప్పాను ఇందాక. సో ఓటీపీ పాస్వర్డ్ గుర్తుపెట్టుకోండి అది. ఆ తర్వాత చూడండి ఏమవుతుంది అనేది. అక్నాలెడ్జ్మెంట్ వచ్చింది. సో ఇప్పుడు అంతా డిజిటల్ కదా, మనకి అక్నాలెడ్జ్మెంట్ వచ్చింది. ఆ తర్వాత ఇంటిగ్రిటీ ఈజ్ మెయింటైన్ త్రూ అవుట్. సక్సెస్ఫుల్ డెలివరీ ఎవరికి చెప్పలేదు. సో కాన్ఫిడెన్షియాలిటీ ఈజ్ ఎన్ష్యూర్డ్. సో ఫైనల్గా లీడర్షిప్, కమిట్మెంట్, రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, మేనేజ్మెంట్ రివ్యూ. సో ఆల్ దీస్ కెన్ బి లెర్న్డ్ ఈ ఒక్క క్యారెక్టర్ నుంచి మనకి. అండ్ యాంటీవైరస్, ఆపరేషనల్ ప్లానింగ్ అండ్ కరెక్టివ్ యాక్షన్స్. సో దీస్ ఆర్ జస్ట్ మై ఇంటర్ప్రిటేషన్స్. సో ఫైనల్గా హ్యాపీ ఎండింగ్ వచ్చేసింది. సో ఫైనలీ లైక్ టు సే దట్ షేయబో, ఆ స్లోగన్ ఎవరైనా చదవగలరా సాంస్క్రిట్ తెలిసిన వాళ్ళు? అంటే సెక్యూరిటీస్, సైబర్ సెక్యూరిటీ కానీ సైబర్ లా కానీ లాయర్స్ రెస్పాన్సిబిలిటీ కాదు, స్మార్ట్ ఫోన్ వాడే ప్రతి ఒక్క యూజర్ రెస్పాన్సిబిలిటీ. సో జై శ్రీరామ్. ఐ థ్యాంక్ ద ఆర్గనైజర్స్ అండ్ ఎవ్రీబడి ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. క్లియర్గా, అద్భుతంగా సైబర్ లాని రామాయణకి లింక్ చేసి మనందరికీ చాలా ఈజీ టు అండర్స్టాండ్ వేలో మనకి అద్భుతంగా తెలియజేసిన సుశాంత్ గారిని సత్కరించవలసిందిగా శ్రీమాన్ చిలకపాటి విజయరాఘవాచార్యులు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం.